ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా? లేదు వీరు, నాకు ఇక్కడ చాలా హాయిగా ఉంది. కాకపోతే పని లేక కాస్త బోరు కొడుతుంది. అన్ని పనులు చేయడానికి నా మనుషులు అనేక మంది ఉన్నారు. నువ్వు హాయిగా మందు కొట్టి రెస్ట్ తీసుకో. ఎప్పుడు రేపులు మరలతో మజా చేసిన నేను రెస్ట్ తీసుకునేసరికి కష్టంగా ఉంది. అందులోనూ మీ రాకేష్ నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నాడు. వాడి గురించి నువ్వేం పట్టించుకోకు. పైపెచ్చు నన్ను ఒక శత్రువులా చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో నేను ఇక్కడ ఉండలేను వీరు. అంటే వెళ్ళిపోతావా? అలా వెళ్తే నేను చాలా బాధపడతాను. నేను మీ వాడిని, మీలో ఒకరిని రాకేష్ నన్ను అభిమానించాలి. అలా జరగాలంటే నేనేం చేయడానికైనా సిద్ధం. ఆల్ రైట్, నీ ఆప్యాయత నాకు అర్థమైంది. నువ్వు మాలో ఒకరిని నిరూపించుకోవడానికి నీకు ఒక అవకాశం కల్పిస్తాను. అవకాశమా? ఏమిటది? ఈ ఊరిలో జయసింహ అనేవాడు ఒకడున్నాడు. నా ఫ్రెండ్ దుర్గాను వాళ్ళ అన్నయ్య ఎమ్మెల్యే పాపారాయును చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వాడిని లేపేస్తే మనకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయినట్టే. ఎవడా జయసింహ? ఎమ్మెల్యే పాపారాయుడికి పరమ శత్రువు కనుక మనకు కూడా శత్రువు. వాడిని లేపేస్తే శత్రుశేషం అనేది లేకుండా పోతుంది. ఆల్ రైట్ వీరు, ఆ జయసింహ కథ నేను ఆనందంగా ముగిస్తాను. నువ్వింకా నిశ్చింతగా ఉండు. కానీ ఆ జయసింహ గారు జగత్కంత్రి. ఎందుకంటే ఎమ్మెల్యే పాపారాయుడిని ముప్పు తిప్పలు పెట్టాడంటే వాడు సామాన్యుడు కాదు. కాదు లేదు అన్నమాట నువ్వు అనకూడదు, నేను వినకూడదు. వాడు జయసింహుడైనా నరసింహుడైనా ఈ దేవతాటికి తట్టుకోలేడు. వాడిని అంతం చేసి ఈ దేవ దమ్మేంటో తెలియజేస్తాను. శబాష్ శబాష్ శబాష్. అన్ని సమస్యలకు పరిష్కారం ఆ జయసింహ గారి చావు. వాడిని నువ్వు వెతికి వేటాడి చంపగలిగితే నీకు విజయం అయి తిరిగిరా. నీకు వీర తిలకం దిద్దడానికి ఈ వీరు దాదా సిద్ధంగా ఉంటాడు. ఆల్రెడీ వీరు, ఇక వెళ్ళి వస్తా. బుల్బుల్ ఎవరు నువ్వు? అదే నేను ఒక టూరిస్ట్ని. నువ్వు టూరిస్టు లేక జర్నలిస్టు నాకు అనవసరం. నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు? ఎక్కడెందుకు ఫోటోలు తీస్తున్నావు? అది ఇక్కడ ప్రకృతి అందాలు చాలా అందంగా ఉన్నాయి, అందుకే ఫోటోలు తీసుకుంటున్నాను. షటప్. నువ్వు టూరిస్ట్ అయితే నాకేంటి, జర్నలిస్ట్ అయితే నాకేంటి, కానీ నువ్వు ఎక్కడ ఇష్టం వచ్చినట్టు ఫోటో తీసుకోవడానికి ఇది నీ ప్రకృతి అందాల స్పాట్ కాదు. అలాగని టూరిస్ట్ ప్రాంతం అంతకన్నా కాదు. ఇది మర్యాదగా ఆ కెమెరా ఇలా ఇచ్చే. ఫోటోలు తీసుకున్నది మీకు ఇవ్వడానికి కాదు. మరి ఏం చేస్తావు బేబీ? మరి లైఫ్ స్టైల్లో ప్రింట్లు వేయించి నీ బెడ్రూమ్ లో అందంగా అలంకరించుకుంటావా? నేను వాటిని ఏం చేసుకుంటాను, అయినా నీకు అనవసరం. కాదు, చాలా అవసరం. ఎందుకంటే ఇది ఈ వీరుదాదా స్థావరం. ఈ వీరుదాదా స్థావరంలోకి ఒక అందమైన ఆడపిల్ల అడుగు పెట్టడమే పెద్ద తప్పు. నువ్వు అంతటి దుర్మార్గుడువా? నేను ఎంత దుర్మార్గున్నా చూడాలని సరదాగా ఉందా? లేదు, నేను ఎంతటి నెరచానో నీకు తెలియచేయాలని ఉంది. నీలాంటి నెరజాలందరినో నా కడగంటి చూపుతో ఓడించి నా కసి కౌగిల్లో బంధించిన వీరుదాదానే. నువ్వు నిజంగా వీరుడవో కాదో
నాకు తెలియదు, కానీ నీ మాటలు వింటుంటే నా మనసుకు తాగుతున్నాయి. నువ్వు నా మాటలకే మనసు పడి మూర్చపోయేలా ఉన్నావు. ఇక నేను కానీ మనసు పడి మదన రంగంలో దిగితే నీకు రంగు పడుద్ది. నువ్వెప్పుడు ఆడదాని గురించి తక్కువ అంచనా వేయకు. ఆడది రెచ్చిపోతే ఎంతటి మగానైనా సరే ఓడిపోవాల్సిందే. వెరీ గుడ్. పరాయి మగాడి ముందు ఎంత పచ్చిగా మాట్లాడుతున్నా నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. మరి అంత ముచ్చట పడుకు, ముప్పు ముంచుకొస్తుంది. ముప్ప ఎవరికి? నీకా నాకా? చూడు, మనసు మనసు కలిస్తే ప్రేమ పుడుతుంది. అదే వయసు వయసు కలిస్తే వరకు చీమ పుడుతుంది. అదేమో నాకు తెలియదు కానీ పొగరెక్కిన నీ పడుచు యవ్వనాన్ని చూస్తుంటే మంచి చెడు మరిచి ఇక మంచం ఎక్కాలనిపిస్తుంది. పొగరు ఉన్న నాలంటి ఆడదాన్ని తాకాలని చూస్తే అగ్నిగుండం లాంటిది, కాలిపోతావు. నా మగసిరిలో నీ సొగసిరి అందాలను చల్లబరుస్తాను. నా కసి కౌగిల్లో నీ మిస్మిసి అందాలను ముట్టరిస్తాను.